జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే నెత్తి నోరు మొత్తుకుంటున్నది. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. జగన్ గారి భద్రత విషయంలో వాళ్ళు ఏ మాత్రము కూడా భద్రతను పట్టించుకోవడం లేదు అని. దానికి రకరకాల సాక్ష్యాలు కూడా వైసీపీ చూపెట్టుకుంటూ వస్తోంది. కానీ పాలకపక్షం నుండి ఈవెన్ మొన్న కూడా ప్రకటన ఏం రిలీజ్ అయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికెళ్ళినా అడిషనల్ ఎస్పీలు, సీఐలు వందల మంది, 600 మంది, 700 మంది, 500 మంది పోలీసులను ఇస్తూ పోతూ ఉన్నాం. ఒక్కో దగ్గర 15 రూపు పార్టీలు, 10 రూపు పార్టీలు, 5 రూపు పార్టీలను ఇస్తూ పోతూ ఉన్నాం. జగన్ భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించడం లేదు అని చెప్పి పదే పదే వాళ్ళు ఈవెన్ ప్రకటనలు గనక ప్రభుత్వం రిలీజ్ చేసుకుంటూ వస్తూ ఉంది. కానీ ప్రతి దగ్గర జగన్ భద్రత విషయంలో వీళ్ళ నిర్లక్ష్యం బయటపడుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా జగన్ పల్నాడు పర్యటన, సింగయ్య అనే పెద్ద మనిషి ఏదో ఆయన కారు తగిలి ప్రమాదవశాత్తు చనిపోయారు అని చెప్పి దీన్ని వీళ్ళు చాలా పెద్దగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఏదో వీడియో తిప్పుతూ దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేసే ప్రయత్నం. సో డైరెక్ట్‌గా వీళ్ళు బద్నాం అవ్వడం లేదా? సింపుల్ కామన్ సెన్స్ ఉన్నోళ్ళు ఎవరైనా ఏమంటారు? మరి మీరు చెప్పే మాటే నిజమైతే, భారీ భద్రత ఇస్తున్నాం, రోప్ పార్టీలు ఇస్తున్నాం అనే మాటే నిజమైతే, కారు దగ్గరికి జనాలు ఎందుకు పోయారు? కారు వరకు జనాలు వెళ్ళొద్దు కదా! కారు కింద పడేంత వరకు వెళ్ళొద్దు కదా! వాళ్ళు వెళ్ళకుండా మీరిచ్చిన రోప్ పార్టీలు, మీరిచ్చిన భద్రత ఎక్కడి వరకు ఆపిందో చూపెట్టండి ఆ విజువల్స్. ఇదొక్కటేనా? తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి కారుకు ఒక ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారి కారుకు ఒక ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించారు. నిర్వహించి కారు ఏమి ఇబ్బంది లేదు. అంతా పర్ఫెక్ట్ ఉంది. 2024 రిజిస్ట్రేషన్ ఉంది. 27 వరకు ఇన్సూరెన్స్ ఉంది. 2039 వరకు కారుకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉంది. ఏమి ఇబ్బంది లేదు. కారు పర్ఫెక్టు. కానీ కార్యకర్తలు కారు మీదకు పదే పదే ఎక్కిన గుర్తులున్నాయి. అక్కడక్కడ నొక్కిపోయినట్లు. కారు మీదకు జనాలు ఎక్కారు. ఆ ఎక్కిన గుర్తులున్నాయి అంతే అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కారు మీద వరకు జనాలెక్కి ఆ గుర్తులు కూడా పడుతూ ఉన్నాయంటే రోప్ పార్టీలు ఎక్కడున్నాయి? పోలీసులు ఎక్కడున్నారు? రోప్ పార్టీలు ఎక్కడ? పోలీసులు ఎక్కడ? వీళ్ళ భద్రత విషయంలో మేము జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న మాట నిజమెక్కడ? అరణి పాసుగోల. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, జెడ్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి సొంత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఎందుకు కొనుక్కున్నారు? ప్రభుత్వం ఇచ్చే బుల్లెట్ ప్రూఫ్ వాహనం బాగోలేదని దారిలో దిగిపోయారు కదా! దాని మీద కంప్లెయింట్ చేస్తే పట్టించుకున్నారా? ఒక మాజీ ముఖ్యమంత్రి సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనుక్కొని వాడుకుంటున్నారు అంటే ప్రభుత్వం నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే ప్రభుత్వాలైతే సిగ్గుపడాలి. ఆ విధంగా వ్యవహరించకూడదు. ఒక మనిషి ప్రాణానికి ఇబ్బంది వచ్చే విధంగా ఎవరు ప్రవర్తించకూడదు. మరేంటి? అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యం అయితే, ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే, జగన్ భద్రత విషయంలో వీళ్ళు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న విషయం అయితే బయటపడుతూ ఉంది కదా! మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకరైనా దీన్ని ఈ అన్ని అంశాలను ప్రస్తావించి ఎందుకు ఒక మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించడం లేదో తెలియదు. ఇవన్నీ లేవనెత్తాలి కదా వాళ్ళు. ప్రభుత్వ వైఫల్యం ఏదైతే ఉందో, నిర్లక్ష్యం ఏదైతే ఉందో జగన్ గారి భద్రత విషయంలో అది లేవనెత్తాలి కదా! ఇవన్నీ వాలిడ్ పాయింట్సే కదా! దానికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి కదా!